మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం. సో ఇప్పుడు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుంది అంటే ప్రశాంతంగా కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలన్నీ బాగా చేసుకుంటూ ముందుకు సాగుతుంది. కాకపోతే రాజా సింగ్ ఇప్పటికి కూడా కిషన్ రెడ్డి కావాలనే తన ప్రెషర్ని అప్లై చేస్తూ ఉన్నారు. చేయాల్సిన పని చేసుకొని నిన్న ఆయన విసిరిన సవాల్లో కూడా ఎవరి పనులను వాళ్ళని చేసుకొనివ్వండి, అలా అయితేనే ఎంపీలు కూడా వాళ్ళ పనులు చేసుకుంటారు అని. మీ పనులు మీరు చేసుకోవడే ఫెసిలిటీ కావచ్చు, ఆ ఫ్రీ హ్యాండ్ అనేది మీకుందా, ప్రెషర్ ఉందా? ఇప్పుడు మీరు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తా అన్నారు. నేను ఎవరికైనా ఫోన్ చేసి ఇంటర్వ్యూ ఇవ్వాలా వద్దని అడిగినా నా అంతా నేను ఇంటర్వ్యూ ఇస్తున్నాను. అది మీ ఇండివిజువల్ డెసిషన్. ఇండివిజువల్ డిసిషన్ ఏముంది? అదే మరి ఫ్రీగా పని చేసుకుంటున్నాం అని చెప్పడానికి చెప్తున్నా. నేను ఇండివిజువల్ డిసిషన్ అని చెప్తలేను. టీవీలోకి ఇంటర్వ్యూ ఇవ్వద్దు రామచంద్రరావు గారు చెప్పలేదు. చెప్తే రాజాసింగ్ గారు ఎట్లా ఇస్తారు ఇంటర్వ్యూలు? ఇయ్యరు కదా. సో ఆయన ఛాలెంజ్లు అయితే విసురుతున్నారు. ఆ తర్వాత గ్రూపులు ఉన్నాయి. సమాధానం గ్రూపులు 100% నాకైతే కనబడతలేవు. మరి మీ అద్దాలు పెట్టుకొని చూస్తే నాకేమైనా కనబడతాయో తెలియదు. నాకు అద్దాలు రాలేదు, ఇంకా నాకు గ్రూపులు కనబడతలేవు. ఓకే, ఈ అద్దాలు గ్రూపుల కోసం కాదులేండి చూడడానికి, కానీ యాక్చువల్గా అంటే ఆ చూపులో ఇక్కడ తేడా ఉంది అన్నట్టు. నా చూపులోనే ఉందా? మరి సోషల్ మీడియా జర్నలిస్ట్ మిత్రులు, సోషల్ మీడియా ఏముంది? అది మీ ఇష్టం ఉన్న మీ చేతిలో సెల్ ఫోన్ ఉంది, మీ నోటికి వచ్చింది రాస్తారు, దానికి ఎవరిని జవాబు చేస్తారు? మీకు జవాబు జరుగుతానని లేదు. నేనేం చేయాలి దానికి? నా ఫోన్ నా ఇష్టం అంటారు మీరు, నేనేం చేస్తాను దానికి? అందుకనే కొత్త చట్టాలు వస్తాయి, వచ్చినాక చూద్దాం. ఎప్పుడు వస్తున్నాయి? ఏం చట్టాలు అవి? సమయం సందర్భాన్ని బట్టి తీసుకొస్తాం. సో నియంత్రించే చట్టాలా, గ్యాగ్ ఆర్డర్స్ లాంటివి వస్తున్నాయి? ఏం చెప్తామని నేను చట్టాలు తీసుకొస్తామని చెప్పినాం, నియంత్రిస్తామని చెప్పలేదు. నేను ఏం చట్టాలు తెస్తారంటే, మీరు నా ఇంట పైసలు ఉన్నాయి, నేను 10 మందికి సరిపోయి భోజనం వండుతాను, ఒకళ్ళే తింటారు, 9 మంది భోజనం రోడ్డు మీద వారేస్తా అంటే ఏస్ అది ఆపాలే అని చెప్తాం. అది నియంత్రించే చట్టం అవుతుందా? నోరున్నది కదా, ఎవరిని పడితే వాళ్ళని రెగ్యులేషన్ అనేది అవుతుంది. రెగ్యులేషన్ తెస్తాం, ఫుడ్ రెగ్యులేటరీ యాక్ట్ తెస్తాం. మీరు హోటల్కి పోతారు, 10 మందికి సరిపోయి టిఫిన్ ఆర్డర్ ఇస్తారు, మీకు నచ్చిన 2 ఇడ్లీలు తిని మిగతా అంతా బయట వారేంటే బయట ఫుడ్ లేకుండా చచ్చిపోతున్న జనం కోసం ఆలోచించమని మేమంటాం. అది మీకు నియంత్రణ లాగా కనబడుతుంది. నా డబ్బులు నా ఇష్టం అంటే ఎట్లా ఒప్పుకుంటారు? నీ డబ్బులు కాదు, ఈ దేశంలో నువ్వు పనిచేస్తే నీకు వచ్చిన వేతనం అది. ఈ దేశంలో మిగతా ఎట్లున్నారో కూడా చూడాల్సిన సామాజిక బాధ్యత ఉంటుంది మీ మీద. దాన్ని విస్మరించి నా ఇష్టం ఉన్నట్టు నేను ఉంటా అంటే ఉండనియేది. ఈ దేశంలో కొన్ని సంస్కృతులు, పద్ధతులు, సాంప్రదాయాలు, విలువలు, చట్టాలు, రాజ్యాంగం ఉంది. ఇది ఎటు పడితే అటు ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే చేస్తామంటే నియంత్రించేందుకు బరాబరి చట్టాలు వస్తాయి. మీరు ఏమనుకుంటే మాకేమవుతుంది? జనానికి ఉపయోగపడే చట్టాలు తీసుకొస్తాం. ఎస్, ఈ నియంత్రణకి నాకు ఈ మధ్య జరిగిన ధర్మస్థల ఇన్సిడెంట్స్కి సంబంధించి అక్కడున్నటువంటి మఠాధిపతులు, సన్యాసులు అందరూ వెళ్ళి అమిత్ షాని కలిసిన తర్వాత ఆయన ఒక మాట అన్నారు అని, నియంత్రించడానికి ఒక చట్టం అనేది తీసుకొస్తాం. ఎందుకంటే రిలీజియన్ సిస్టమ్కి సంబంధించి హిందూ మఠాల మీదనో, హిందూ దేవాలయాల ప్రార్థనాలయాల మీదనే అటాక్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఒక చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా మేము ఆలోచిస్తున్నామని. అది కూడా రాబోతుందా? ఇప్పుడు సికింద్రాబాద్లో మీరు ఒక హనుమంతుని దేవాలయం ధ్వంసం అయింది. ఏం చెప్పారు పోలీసు వాళ్ళు? ఓ మతిస్థిమితం లేని కర్ణాటకకు చెందిన వ్యక్తి చేసిండు అని చెప్పారు. తర్వాత నా పార్లమెంట్లో వచ్చి సదాశివపేటలో ఒక హనుమంతుని గుడి ధ్వంసం అయింది. అదేదో మతిస్థిమితం లేనోడు పోయింది చేసిండ్రు అన్నారు. రీసెంట్గా ఒక 1 మంత్ బ్యాక్ నేషనల్ హైవే మీద రుద్రారం అనే విలేజ్లో హనుమంతుని విగ్రహం ధ్వంసం అయింది. వీళ్ళంతా పక్క రాష్ట్రాలకు వెళ్ళి వచ్చి మతిస్థిమితం లేని వాళ్ళు వచ్చి 100 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వస్తుంటే వాడికి మధ్యలో మసీదు కనబడతలేదా? రోడ్డు మీదనే ఉంటాయి కదా మసీదులు. వాడికి దారిలో ఎక్కడ చర్చి కనబడతలేదా? 200 కిలోమీటర్లతో ఒక హనుమంతుని కూడా కనబడుతుందా? అంటే దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే మౌనంగా చూసుకుంటూ ఉండాలి. మేము 100% ఉన్న హిందువులు మౌనంగా ఉండాలి. 10% లేని వాళ్ళు వచ్చి రోడ్ల మీద మా మసీదుని ముట్టొద్దు, మేము రోడ్డు మధ్యలో కడతామంటే సపరేట్ కూకోవాలన్నా? సుప్రీంకోర్టు చెప్పింది కదా, ఏ ప్రార్థనా మందిరం ఉన్నా తీసేయమన్నది. తీసేస్తాం, తప్పకుండా తీసేస్తాం, నిలబడి తీసేస్తాం, నిల్చోబెట్టి తీసేస్తాం సందర్భం వచ్చినప్పుడు. నువ్వు దాన్ని నియంత్రిస్తున్నట్టు తల్లి ఇంకేమంటావు నీ ఇష్టం. చట్టం ముందు అందరూ సమానం అనేది మేము చెప్పదలుచుకున్నాం, చెప్తాం, అదే మాట చెప్తాం. సో ఇక్కడ నుంచి సీఎం కేంద్రానికి 53 సార్లు వెళ్ళాడు. కాకపోతే కేంద్ర ప్రభుత్వం తరఫున రావాల్సినటువంటి హామీలు కావచ్చు, విభజనకు సంబంధించినటువంటి ఇప్పటికీ అమలు జరగలేదు అనే దాంతో పాటుగా బడ్జెట్ కేటాయింపులు అనేవి. కవిత గారు, నేను అందుకని తెలుగు మీడియాకు పైత్యం అని చెప్పిన. 53 సార్లు పోయినప్పుడు ఎన్నిసార్లు మోడీ గారిని కలిసిరు, ఎన్నిసార్లు కేంద్ర మంత్రులను కలిసిరు? మీ దగ్గర లిస్ట్ ఉందా? లేదు. పేపర్ కటింగ్లు ఉన్నాయా? తీసుకురారు. ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ కలుద్దాం కవిత గారు. నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా. 53 సార్లు వచ్చిండు కదా ఆయన. కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలవడానికి ఎన్నిసార్లు వచ్చిండు ఢిల్లీకి? భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలను కలవడానికి ఎన్నిసార్లు వచ్చిండు? కాంగ్రెస్ వాళ్ళు ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చారు? ప్రభుత్వ పెద్దలు ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చారు? తీరు మీ 53 అపాయింట్మెంట్లు డేట్లు దిగిరు. నేను ఇంట్లో లేను, ఇంట్లో ఉంటే నా దగ్గర ఫైల్ ఉంది. ఏ రోజు వచ్చిండు, ఏ రోజు ఎంతమందిని కలిసిండు అనేది నేను ఇస్తాను మీకు లిస్టు. వచ్చిన ప్రతిసారి మేము ఇచ్చినాం. ఆఖరికి నీకు రాహుల్ గాంధీ నీకు ఇవ్వలేదు టైం, మేము ఇచ్చినాం, మా ప్రధానమంత్రి గారు ఇచ్చిరు, ఈ దేశ ప్రధానమంత్రి గారు ఇచ్చిరు.
ఎట్లా కవిత గారికి ఇట్లా అంటే బురద తల్లితే ఎట్లా పైత్యమైన పదం ఎందుకు అంటే గిందుకనే 53 సార్లలో నువ్వు 10-15 సార్లు నీ పార్టీ పని కోసమే పోయినావు, దానికి కూడా కేంద్రానికి పోయినా అని చెప్తావు. ఫండ్స్ ఇచ్చే విధానం, అరే మీ యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పెద్దలారా యూపీఏ 1 యూపీఏ 2 హయాంలో మీరు 32% ఫండ్స్ని డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అని ఒక చట్టం ఉంటుంది, దాని ప్రకారం డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ప్రకారం కేంద్రానికి ఎన్ని రావాలి రాష్ట్రాలకు ఎన్ని రావాలని ఫండ్స్ పంచుతారు. 32% పంచేటోళ్ళు మీరు. ఆక్స్ఫర్డ్లో చదువుకొని ప్రపంచంలో గొప్ప ఆర్థికవేత్త అన్న మన్మోహన్ సింగ్ గారు ఈ దేశాన్ని పాలించిన 10 ఏళ్లలో కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చిన నిధులు 32% అయితే భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన మే 2014 నుంచి ఇప్పటిదాకా మేము ఇస్తున్న నిధులు ఎవరు అడగకముందు మేము పెంచింది 42%కి పెంచినాం. కవిత గారు మీకు ఎందుకు కనబడతలేవు? అందుకనే మళ్ళీసారి ఎల్వి ప్రసాద్ పోయి కళ్ళు మళ్ళీ మంచి చెక్ చేసుకోరని చెప్తున్నాం. మీరు 53 సార్లు వచ్చింది మా కోసం కాదు, డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ రాసింది మేం కాదు, భారత రాజ్యాంగంలో ఫండ్స్ పంపిణీ ఎట్లా జరగాలని చెప్తే గట్లే చేస్తూ ఉన్నాం. గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే కంటే ముందు అంటే నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చే కంటే ముందు 32% రాష్ట్రాలకు నిధులు ఇస్తే మేము అధికారంలోకి వచ్చినాక 42% నిధులు ఇస్తామని చెప్తున్నాం ఇస్తున్నాం. ఎందుకు? 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిరు కాబట్టి మోడీ గారికి ముఖ్యమంత్రుల కష్టాలు తెలుసు కాబట్టి రాష్ట్రాలకు ఇచ్చే డబ్బుల్ని పెంచిండు కదా. మీరు ఏ ఊరికైనా పోయి ఈ రాష్ట్రం కాదు ఏ రాష్ట్రానికైనా పోయి చూడు, ఆ రాష్ట్రంలో రోడ్లు ఎవరైనా ఎత్తురు అంటే ఒక్కటే ఒక నేషనల్ హైవే డిపార్ట్మెంట్ వేస్తుంది, భారత ప్రభుత్వం వేస్తుంది. రైల్వే 4 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైల్వేలు ఎక్స్పాన్షన్ అవుతున్నాయి, బ్రాడ్ గేజ్లు అవుతున్నాయి, ఆర్ఓబీలు ఆర్యూబీలు మీటర్ గేజీలు బ్రాడ్ గేజ్లు అవుడు, వందే భారత్ ఎక్స్ప్రెస్లు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పోయి చూడు కవితమ్మ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ తోటి పోటీ పడేటట్టు ఉంది. అది గవి కనబడాయి మనకి. కేంద్రం పైసలు ఇస్తలేదు, ఎవరు మరి ఎవరు ఇస్తుర్రు? చెర్లపల్లికి పోయి చూడు 1000 కోట్లు పెట్టి కట్టినాం రైల్వే టెర్మినల్, ఎట్లుందో చూడురు ఒకసారి. దేశంలో ఎప్పుడో స్వతంత్రం కంటే ముందు కట్టిన రైల్వే స్టేషన్లు, తెలంగాణలో 42 రైల్వే స్టేషన్ల రూపురేఖలు ఎట్లా మారినాయో చూడురు. ఇప్పుడు రైల్వే స్టేషన్లలో ఎస్కలేటర్లు వచ్చినాయి కవిత గారు, మీరు ఎప్పుడైనా రైలు ఎక్కితే తెలుస్తుంది. పోయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చూడుర్రి, చెర్లపల్లి రైల్వే స్టేషన్ చూడుర్రి. అరే నిన్ననో మొన్ననో పేపర్లో రాసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి, ఫ్యూచర్ సిటీకి వెళ్ళి అమరావతి దాకా రోడ్ ఎత్తాడట 12 లైన్లు. పైసలు ఎవరు ఇస్తున్నారు కవిత గారు? మేమే ఇస్తున్నాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తారు హైదరాబాద్ టు విజయవాడ మేము 8 లైన్ల రోడ్డు చేస్తున్నాం. పైసలు ఎవరు ఇస్తారు? గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇస్తారు. సూర్యాపేటకి వెళ్ళి ఖమ్మం పోవాలంటే ఇంతకుముందు 3 గంటలు పడుతుండే కవిత గారు, ఇప్పుడు గంట కూడా పట్టది. ఎవరు ఇచ్చిరు నేషనల్ హైవే? భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇచ్చింది. ఏం మాట్లాడతారు కవిత గారు? పైసలు వస్తా లేకపోతే మీరు ఒక్కసారి గట్ల పోరి, ఇంకా మేడ్చల్కి వెళ్ళి కొంపల్లికి వెళ్ళి అత్వెల్లి గట్ సైడ్ పోయి రండి రోడ్డుకి. నరకం నరకం కనబడుతుంది రోడ్డు మీద. ఇలా 6 లైన్స్ రోడ్ వేసి 1200 కోట్లు ఇచ్చి పని చేపిస్తూ ఉన్నాం. నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ప్రారంభమయ్యే బిహెచ్ఎల్ దగ్గరికి రండి, బిహెచ్ఎల్ చౌరస్తాలో సిగ్నల్ పడితే గంట ఏడ్చుకుంటా నిల్చుంటారు జనాలు. ఇప్పుడు 5 నిమిషాల లోపల బిహెచ్ఎల్ చౌరస్తా పారైపోతారు. సుమారు 200 కోట్లతోటి ఫ్లైఓవర్ కట్టినాం, నేషనల్ హైవే మీద కట్టినాం. మియాపూర్ చౌరస్తా నుంచి సంగారెడ్డి చౌరస్తా దాకా 6 లైన్స్ రోడ్ వేస్తూ ఉన్నాం, నేషనల్ హైవేస్ నడుస్తున్నాయి. మీరు ఏదైనా కూరుకోయి స్టేట్ హైవే చూసినా పోరు ఎట్లుందో చెప్తా నేను. మీరే కంపేర్ చేసి చూడు స్టేట్ హైవేస్ అండ్ నేషనల్ హైవేస్, ఎవరి పనితీరు ఎట్లుందో తెలుస్తుంది. ముఖం మంచి లేక దెబ్బలు కొడితే ఎట్లా తల్లి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.